Hi friends, welcome back to my channel e-learning. Today's topic is preposition. ఫ్రెండ్స్ మనకు ప్రిపోజిషన్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే దాంట్లో మనకు ప్రిపోజిషన్ మీద 2 నుండి 3 క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతుంటారు. ప్రిపోజిషన్ అనగానే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎక్కడ ఆన్ రాయాలి, ఎక్కడ ఇన్ రాయాలి, ఎక్కడ ఎట్ రాయాలి అనేది కన్ఫ్యూజన్ అనేది అవుతూ ఉంటాము. ఇలాంటి కన్ఫ్యూజన్ మనం ఇప్పుడు దూరం చేసుకుందాం. ఎలా అంటే మనం ప్రిపోజిషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నాం అనుకోని ఎగ్జామ్ లో అడిగినప్పుడు మనము ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ ప్రిపోజిషన్ ని మనము రాయగలుగుతాము. ఫస్ట్ మనం ప్రిపోజిషన్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ దట్ లింక్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ప్రిపోజిషన్ అనేది నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ సెంటెన్స్ లో ఇచ్చిన ఇతర భాగాలతో ఆ ఇతర పదాలతోని కనెక్ట్ చేసేదాన్ని ప్రిపోజిషన్ అంటాము. ఏం లేదండి, మనకు సెంటెన్స్ ఇచ్చిన నౌన్ అండ్ ప్రొనౌన్ ఇది ఏం చేస్తుందంటే సెంటెన్స్ లోనే అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ తోటి కనెక్ట్ చేసే దాన్ని మనము ప్రిపోజిషన్ అంటాము. ఏం లేదండి, సెంటెన్స్ లో మనకి ఇచ్చిన సెంటెన్స్ లో నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ సెంటెన్స్ లో ఇచ్చిన అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో మనకి వర్డ్స్ తో కానీ లేకపోతే ఆ యొక్క భాగాన్ని కానీ కనెక్ట్ చేసేదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాము. వాటితో ఉండే రిలేషన్ ని తెలియజేసేదాన్ని ప్రిపోజిషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇన్ లేదనుకోండి, ఐఎమ్ ద క్లాస్ రూమ్, నేనున్నాను క్లాస్ లో. ఎక్కడ అనేది తెలియదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఐ అంటే ఏంటిది, నౌన్, ప్రొనౌన్. ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఏంటిది, అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్, ఇది నౌన్. సో ఈ నౌన్ ని కానీ అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కి మనం కనెక్ట్ చేసి చెప్తుంది కదా, దాన్నే మనము ప్రిపోజిషన్ అంటాం. ఇక్కడ ఇన్ అనేది ఏమవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్, నేను ఎక్కడ ఉన్నాను, క్లాస్ లో ఉన్నాను. సో ఇన్ అంటే ఏంటిది, లో అని అంటాం. ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్. దే ఆర్ ఇన్ ద హౌస్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, హౌస్ లో, వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు, ఇంట్లో. ఇన్ అనేది హౌస్ కి వాళ్ళకి రిలేషన్ ని ఏది తెలియజేస్తుంది, ఇన్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడ ఉంది, టేబుల్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ అనుకుందాం, ఇక్కడ ఉంది బుక్. ఎక్కడ ఉంది, టేబుల్ పైన ఉంది. అంటే ఈ బుక్ అనేది టేబుల్ యొక్క సర్ఫేస్ ని టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేసాము. ఇక్కడ బుక్ కి టేబుల్ కి మధ్యలో రిలేషన్ అనేది తెలియజేసింది. సో ఆన్ ఏమవుతుంది, ఇక్కడ ప్రిపోజిషన్ అనేది అవుతుంది. ఇక్కడ బుక్ ఏమవుతుంది, నౌన్ అవుతుంది. టేబుల్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఇక్కడ నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ తోటి కనెక్ట్ చేసేది ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ద మార్కర్ ఈజ్ ఆన్ మై హ్యాండ్. ఇక్కడ మార్కర్ అనేది నా హ్యాండ్ ని టచ్ అవుతుంది. సో మనము ఇక్కడ ఏది యూజ్ చేసాం, ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేసాము. హ్యాండ్ యొక్క సర్ఫేస్ ని టచ్ అవుతుంది. ఇక్కడ ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, మనము సర్ఫేస్ ని, ఏదైనా ఒక వస్తువు అనేది సర్ఫేస్ ని టచ్ చేసినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం, హీ ఈజ్ ఆన్ ద బస్ స్టాప్. ఇక్కడ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, బస్ స్టాప్ దగ్గర ఉన్నాడు. అంటే బస్ స్టాప్ అనేది సర్ఫేసే కదా. కాకపోతే ఇక్కడ మనము ఆన్ ని యూజ్ చేయము. ఏది యూజ్ చేస్తాం, ఎట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏది యూజ్ చేస్తాం, మనము ఎట్ ని యూజ్ చేస్తాం. ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ప్లేసెస్ కి ముందు మనము ఎట్ ని యూజ్ చేస్తాం. అలాగే మనం ఎట్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము, హీ రీచ్డ్ హియర్ ఎట్ 6 o'clock. ఎట్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, అలాగే టైం ని చెప్పినప్పుడు మనము ఎట్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్. నేను ఎక్కడికి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ టు అనేది యూజ్ చేశాను. టు అనేది ఏమవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. రవి ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. రవి ఎక్కడికి వెళ్తున్నాడు, హైదరాబాద్కి వెళ్తున్నాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనేది ఎప్పుడు ఏం యూజ్ చేస్తామంటే టు అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, Ravi is going
టువర్డ్స్ హైదరాబాద్. రవి ఈస్ గోయింగ్ టు హైదరాబాద్. రవి ఎక్కడికి వెళ్తున్నాడు? హైదరాబాద్కి వెళ్తున్నాడు. రవి ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద హైదరాబాద్. ఇది కూడా రవి ఎక్కడికి వెళ్తున్నాడు? హైదరాబాద్కి వెళ్తున్నాడు. ఇక్కడ మనకి దిశని తెలియజేస్తుంది, అటువైపుకి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఏంటిది? రవి ఈస్ గోయింగ్ టు ద హైదరాబాద్, రవి ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద హైదరాబాద్. అంటే ఇక్కడ టూని ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్టికులర్ లొకేషన్ ని చెప్పినప్పుడు మనం టూని వాడతాము. ఇక్కడ టువర్డ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ వైపు హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు, కానీ పర్టికులర్ హైదరాబాద్కి వెళ్తున్నాడని మనకి గ్యారెంటీ అనేది ఉండదు. ఎక్కడికైనా వెళ్తుండొచ్చు, హైదరాబాద్ ముందు వచ్చి ఏ ఊరికైనా వెళ్తుండొచ్చు. సో టూని ఎప్పుడు యూజ్ చేస్తాము? టూ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ టువర్డ్స్ అనేది ప్రిపోజిషన్, ఇక్కడ డైరెక్షన్ అని తెలియజేస్తుంది. ప్రిపోజిషన్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుందనంటే టైము, ప్లేస్ అండ్ డైరెక్షన్ ని తెలుపుతుంది. ప్రిపరేషన్ దేని తెలుపుతుంది? టైం ని, ప్లేస్ ని, డైరెక్షన్ ని తెలుపుతుంది. ఇక్కడ చూస్తున్నాయి హీ రీచ్డ్ హియర్ ఎట్ 6 o'clock. ఇక్కడ టైం ని తెలియజేసింది. రవి ఈస్ గోయింగ్ టు హైదరాబాద్. సో ఇక్కడ టూ అనేది దేన్ని తెలిపింది? మనకి డైరెక్షన్ ని తెలిపింది. నెక్స్ట్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ దేని తెలుపుతుంది? ప్లేస్ ని తెలుపుతుంది. ప్రిపోజిషన్ అనేది దేని తెలుపుతుంది? టైం ని, డైరెక్షన్ ని, ప్లేస్ ఆర్ లొకేషన్ గురించి తెలుపుతుంది. ఇప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. ఆన్ అనే ప్రిపోజిషన్ ని ఎప్పుడు యూజ్ చేశారంటే సర్ఫేస్ గురించి తెలిపినప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ సర్ఫేస్ నథింగ్ బట్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఇలా ఆన్ అనే ప్రిపోజిషన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఎలా యూజ్ చేశారంటే రెస్ట్ పొజిషన్ లో ఉండాలి, కాంటాక్ట్ అయి ఉండాలి, అలాగే మూవ్మెంట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ అనేది ఎక్కడ ఉంది? టేబుల్ పైన ఉంది. ఇక్కడ బుక్ అనేది మనకి టేబుల్ ని కాంటాక్ట్ అయి ఉంది కదా, టచ్ ఉంది. ఇది ఏంటి? రెస్ట్ పొజిషన్ లో ఉంది. సో మనం ఆన్ ని యూజ్ చేస్తాం. ఆన్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. ద పేపర్ ఈజ్ ఆన్ మై డెస్క్. పేపర్ ఎక్కడ ఉంది? నా డెస్క్ మీద ఉంది. అంటే పేపర్ అనేది డెస్క్ ని టచ్ అయి ఉంటుంది, కాంటాక్ట్ అయి ఉంటుంది కదా. సో మనం ఇక్కడ ఆన్ ని యూజ్ చేస్తాం. దెర్ ఈస్ ఎ పిక్చర్ ఆన్ ద వాల్. ఇక్కడ పిక్చర్ అనేది ఎక్కడుంది? వాల్ మీద ఉంది. వాల్ అంటే వాల్ ని ఆ ఒక గోడని ఆ గోడ యొక్క సర్ఫేస్ ని టచ్ అవుతూ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నంబర్ 1. ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నంబర్ మీదకి వస్తుంది. సో ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నంబర్ కి అనగా దాని యొక్క ప్లాట్ఫామ్ యొక్క సర్ఫేస్ కి టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేసాము. హీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద రైట్. ఆయన రైట్ సైడ్ నిలబడ్డాడు. అంటే ఆయన ఎక్కడ నిలబడ్డాడు? ఎర్త్ పైన కదా, భూమి పైన కదా. సో మనకి ఇక్కడ ఎర్త్ పైన అన్నప్పుడు ఏది యూజ్ చేస్తామంటే ఆన్ అని యూజ్ చేస్తాం. ఆన్ ద రైట్, ఆన్ ద లెఫ్ట్. హీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద లెఫ్ట్ అని కూడా అంటాం. హీ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. ఆయన ఎక్కడ నడుస్తున్నాడు? దేనిపైన నడుస్తున్నాడు? రోడ్ మీద నడుస్తున్నాడు. అంటే మన యొక్క కాళ్ళు అనేది మనం నడిచేటప్పుడు మన కాళ్ళు అనేది భూమి యొక్క సర్ఫేస్, భూమి పైన మనకు టచ్ అవుతుంటది కాబట్టి మనము ఆన్ని యూజ్ చేస్తుంటాం. హీ లీవ్స్ ఆన్ ద 4th floor. ఆయన ఎక్కడ? 4th floor లో, ఆ బిల్డింగ్ యొక్క 4th floor లో నివసిస్తూ ఉంటాడు. ఇక్కడ 4th floor అనేది సర్ఫేస్ కదా, దానిపైన బిల్డింగ్ యొక్క ఒక పార్ట్ పైన కదా మనం ఆయన ఉండేది. సో మనము ఆన్ అనేది యూజ్ చేస్తుంటాం. ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? సర్ఫేస్ ఉన్నప్పుడు మనము, అంటే కాంటాక్ట్ అయ్యి అంటే టచ్ అయ్యి ఉన్నప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. అలాగే మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ని డేస్ అండ్ డేట్స్ కి ముందు కూడా వాడతాము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ కమ్ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే అనేది ఏంటిది? డే కదా. సో డేస్ కి ముందు మనం ఏం వాడతాము? ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడతాము. ద గార్బేజ్ ట్రక్ కమ్స్ ఆన్ థర్స్డే. ఆ చిత్తపండి ఎప్పుడు వస్తుంది? ఆన్ థర్స్డే. ఇప్పుడు మనము డేస్ కి ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడుతుంటాము. అలాగే రాజు వాస్ బోర్న్ ఆన్ 4th January 1990. ఇక్కడ డేస్ కి ముందు మనము రాజు ఎప్పుడు పుట్టాడనంటే 4th January 1990. 1990లో మన కంప్లీట్ గా డేట్ ఇచ్చినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడుతూ ఉంటాము.
ఆన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడెప్పుడు వాడుతుంటాం డేస్ అండ్ డేట్స్. కంప్లీట్ డేట్ ఇచ్చినప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడుతుంటాము. అలాగే డేస్ ఇచ్చినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడతాము. అలాగే ఆన్ అనే ప్రిపోజిషన్ మనము డివైజెస్ ముందు యూజ్ చేస్తాము. డివైజెస్ అంటే ఏంటంటే మెషిన్స్, అంటే ఫోను, కంప్యూటర్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ ఎక్సెట్రా. వీటి ముందు మనము డివైజెస్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఆన్ ద ఫోన్. హీ ఈజ్ ఆన్ ద ఫోన్ అంటే అతను ఫోన్ మీద ఉన్నాడా అట్లని కాదు. ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ ఆన్ ద ఫోన్ అది బట్ అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆన్ అంటే మీద కూర్చోవడం అని కాదు, అతను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. దిస్ షో విల్ బి టెలికాస్టెడ్ ఆన్ టెలివిజన్. డివైజెస్ ముందు మనం ఏం వాడతాము, ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడతాము. హీ సాల్వింగ్ ద సమ్ ఆన్ క్యాల్కులేటర్. అండ్ ఆ సమ్ ని దేని మీద క్యాల్కులేటర్ చేస్తున్నాడు, దేని మీద సాల్వ్ చేస్తున్నాడు అని అంటే క్యాల్కులేటర్. డివైజెస్ ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. అలాగే షీ హ్యాస్ బీన్ ఆన్ కంప్యూటర్. ఇక్కడ ఆమె కంప్యూటర్ మీద కూర్చుందని కాదు, ఆమె కంప్యూటర్ యొక్క మానిటర్ ముందు కూర్చొని ఆమె వర్క్ చేస్తుంది. ఆ డివైస్ ముందు కూర్చొని ఆమె వర్క్ చేస్తుంది. షీ హ్యాస్ బీన్ ఆన్ కంప్యూటర్. ఆమె కంప్యూటర్ ముందు కూర్చొని ఆమె వర్క్ చేస్తూ ఉంది. సో ఆన్ అనేది మనము డివైజెస్ ముందు వాడుతుంటాము. ఆన్ అనేది ఎప్పుడెప్పుడు వాడుతున్నాం, సర్ఫేస్ మీద వాడతామని చెప్పాము. ఇంతకుముందుకు ఏమని చెప్పాము, ఆన్ అనేది డేస్కి అండ్ డేట్స్కి ముందు వాడతాం. ఇప్పుడు డివైస్ ముందు వాడతామని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆన్ అనే ప్రిపోజిషన్ మనము పార్ట్ ఆఫ్ ది బాడీకి ముందు యూజ్ చేస్తుంటాము. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మన యొక్క బాడీ పైన టచ్ అయినా, ఆబ్జెక్ట్ అయినా మన యొక్క బాడీ పైన పడినప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మై మదర్ కిస్డ్ మీ ఆన్ మై ఫోర్ హెడ్. మా అమ్మ నా నుదిరి పైన ముద్దు పెట్టింది. అంటే ఫోర్ హెడ్ అనేది ఏంటిది, మన బాడీలోని ఒక పార్టే కదా. సో బాడీ యొక్క పార్టీ ముందు మనం ఏమి యూజ్ చేస్తాము, ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ద ఐస్ క్రీమ్ ఫెల్ ఆన్ మై లెగ్. ఐస్ క్రీమ్ ఎక్కడ పడింది, నా లెగ్ పైన పడింది. సో లెగ్ అనేది ఏంటిది, మన బాడీ యొక్క పార్టే కదా. సో ఇక్కడ మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడతాము. నెక్స్ట్, ఐ వేర్ ఏ రింగ్ ఆన్ మై ఫింగర్. నేను నా ఫింగర్ కి ఒక రింగ్ అనేది పెట్టుకున్నాను, ధరించాను. సో ఏంటిది, మనం ఫింగర్ అనేది ఏంటి, బాడీ యొక్క పార్ట్ కాబట్టి దీని ముందు ఏం ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము, ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే పుట్ దిస్ రింగ్ ఆన్ యువర్ మిడిల్ ఫింగర్. ఇక్కడ మనం మిడిల్ ఫింగర్ అంటే ఏంటిది, బాడీ యొక్క పార్టే కదా. మనకు ఫింగర్ అనేది బాడీలోని ఒక పార్టే కదా. దాని ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే పుట్ దిస్ రింగ్, ఈ రింగ్ని పెట్టుకో ఎక్కడ, ఆన్ యువర్ మిడిల్ ఫింగర్. అంటే మనం రింగ్ ఇచ్చి మనం పెట్టుకోమంటున్నాం. అంటే మూమెంట్ అనేది జరుగుతుంది. మూమెంట్ జరిగినప్పుడు మనము ఆన్ టు లేకపోతే అపాన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తుంటాం. మూమెంట్ అనేది జరుగుతుంది. ఒక వస్తువు నుంచి, ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్ కి మూమెంట్, అంటే మూమెంట్ జరుగుతున్నప్పుడు మనము ఆన్ టు అని అపాన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తుంటాం. ఎప్పుడు మూమెంట్ జరిగినప్పుడు. మూమెంట్ లేకుండా రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తుంటాము. పుట్ దిస్ రింగ్ ఆన్ టు యువర్ మిడిల్ ఫింగర్. ఈ రింగ్ తీసుకొని నువ్వు మిడిల్ ఫింగర్ కి పెట్టుకోవాలని మనం ఇక్కడ అంటున్నాం. ఆల్రెడీ మనకు ఐ వేర్ ఏ రింగ్ ఆన్ మై ఫింగర్. ఆల్రెడీ నాకు ఫింగర్ పైన నాకు రింగ్ అనేది ఉంది. సో ఆల్రెడీ ఉంది కాబట్టి మనం అనేది అక్కడ మూమెంట్, ఎలాంటి మూమెంట్ లేనప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. ఏదైనా మూమెంట్ అనేది కమ్ టు అనదర్ సర్ఫేస్ అని అన్నప్పుడు మనం అపాన్ కానీ లేకపోతే ఆన్ టు అనే ప్రిపోజిషన్ ని వాడుతుంటాం. మూమెంట్ ఉన్నప్పుడు అపాన్ ఆర్ ఆన్ టు అనే ప్రిపోజిషన్ వాడతాం. మూమెంట్ లేనప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్, మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ని స్టేట్ అంటే స్థితిని గురించి చెప్పినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ని వాడతాము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ వాజ్ ఆన్ ఫైర్ లాస్ట్ నైట్. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ లో ఆయన బాగా ఆడాడు. లాస్ట్ నైట్ ఆయన ఆ రాత్రి బాగా ఆడాడు. అంటే ఆన్ ఫైర్ అంటే మీద కూర్చున్నాడని అర్థం కాదు, బాగా ఆడాడని అని అర్థం. ఇక్కడ విరాట్ కోహ్లీ లాస్ట్ నైట్ లో ఆయన బాగా ఆడాడు అని అర్థం. ఆన్ ఫైర్ అయినంటే ఆయన అక్కడ కూర్చున్నాడని, నిప్ మీద కూర్చున్నాడంటూ కాదు అక్కడ. సో స్టేట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ వాడడం. ఆయన బాగా ఆడాడని చెప్పాం కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ మనం వాడడం జరిగింది. నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ ఆన్ బెడ్ రెస్ట్ ఫర్ పాస్ట్ 2 days.
ఆయనకి ఏదో ఫీవర్ వచ్చినట్టుంది, అందుకే ఆయన పాస్ట్ 2 days లాస్ట్ 2 రోజుల నుంచి ఆయన బెడ్ రెస్ట్ తీసుకున్నాడు, ఆన్ బెడ్ రెస్ట్. ఆయన ఒక డిసీజ్ వచ్చింది కాబట్టి ఆయన ఒక స్థితిని తెలుపుతున్నాం కాబట్టి మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడాం ఇక్కడ. నెక్స్ట్, మ్యాంగో జ్యూస్ ఈజ్ ఆన్ డిమాండ్. ఇప్పుడు సమ్మర్ కదా, అందరికీ అందరికీ దాహం వేస్తుంది కాబట్టి అందరికీ మ్యాంగో జ్యూస్ కావాలి కాబట్టి ఆన్ డిమాండ్. సో డిమాండ్ అనేది స్టేట్ గురించి చెప్తున్నాం కాబట్టి అందరికీ కావాలంటున్నారు కాబట్టి మ్యాంగో జ్యూస్ అనేది డిమాండ్ చేసి తయారు చేశారు. ఇక్కడ అందరికి కావాలన్నారు కాబట్టి అక్కడ రెడీ చేశారు. సో మ్యాంగో జ్యూస్ ఈజ్ ఆన్ డిమాండ్. డిమాండ్ అనేది ఏంటిది ఇక్కడ, అది ఒక స్టేట్. సో దాని మీద మనం ఏం యూజ్ చేసాం, ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాము. నెక్స్ట్, మనము ఆన్ని జనరల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఆన్ ఫ్లోర్, ఆన్ రోడ్, ఆన్ బోర్డ్, ఆన్ వాల్, ఆన్ ద వే, ఆన్ ద లైన్, ఆన్ ద స్ట్రీట్. అంటే ద పిక్చర్ ఈజ్ ఆన్ ద వాల్, ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్, నేను బోర్డు మీద రాస్తున్నాను, ఆ పిక్చర్ అనేది గోడ మీద ఉంది అన్నప్పుడు మనము ఆన్ యూజ్ చేస్తాం. అలాగే ఆన్ని మనము ఆన్ లీవ్, ఆన్ డ్యూటీ, ఆన్ స్ట్రైక్, ఆన్ డైట్, ఆన్ బిజినెస్, ఆన్ టూర్, ఆన్ హాలిడే అప్పుడు మనము జనరల్గా ఆన్ని మనం యూజ్ చేస్తాము. ఇక్కడ మనము హీఈస్ ఆన్ డ్యూటీ, షీ ఈజ్ ఆన్ లీవ్, దే ఆర్ ఆన్ స్ట్రైక్, దే ఆర్ ఇన్ స్ట్రైక్ అని అనకూడదు, మనము దే ఆర్ ఆన్ స్ట్రైక్ అని అనాలి. అలాగే మనం ఆన్ అనే ప్రిపోజిషన్ స్పెసిఫిక్ డే ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఆన్ క్రిస్మస్ డే, లేకపోతే ఆన్ బర్త్డే, ఆన్ మ్యారేజ్ డే, మనకి ఇవన్నీ స్పెసిఫిక్ డేస్ కాబట్టి వాటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడుతుంటాము. ఆన్ న్యూ ఇయర్స్ డే, ఆన్ దట్ డే, ఆన్ ఇండిపెండెన్స్ డే, ఆన్ రిపబ్లిక్ డే, వీటి ముందు మనము స్పెసిఫిక్ డే ఉన్నప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. అలాగే మనం ఆన్ ప్లస్ డేస్ ఆఫ్ ది వీక్ ప్లస్ పార్ట్ ఆఫ్ ది డే, అంటే రోజులోని ఒక పార్ట్ ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. అవి ఏంటంటే ఆన్ మండే మార్నింగ్, ఆన్ సండే ఈవినింగ్, ఇలా మనము ఒక రోజులోని ఒక పార్ట్ ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడుతుంటాము. హీ కమ్ ఆన్ ద నైట్ ఆఫ్ ది August 15th. సో August 15th రోజు అయినా ఆ రోజు నైట్ ఆయన వచ్చాడని, అంటే పార్ట్ ఆఫ్ ది డే ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. సో ఆన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడెప్పుడు వాడతాం, స్పెసిఫిక్ డే, అలాగే పార్ట్ ఆఫ్ ది డే అప్పుడు మనం. నెక్స్ట్, ఎక్సెప్షన్ అంటే మినహా. నో ప్రిపోజిషన్ ప్లస్ అడ్వర్బ్కి ముందు మనము ఎలాంటి ప్రిపోజిషన్ని యూజ్ చేయము. అలాంటి అడ్వర్బ్స్ ఏంటంటే లాస్ట్ వీక్, ఎవ్రీ సండే, దిస్ మార్నింగ్, దట్ మార్నింగ్, ఆల్ డేస్, ఎస్టర్డే, టుడే, టుమారో, ద ఫాలోయింగ్ డే, ద డే బిఫోర్ ఎస్టర్డే, డే ఆఫ్టర్ టుమారో. సో వీటి ముందు మనము ఎలాంటి ప్రిపోజిషన్ మనము యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ సుమా డాష్ లాస్ట్ సండే. ఇక్కడ ఆన్ లాస్ట్ సండే అంటామా, అనకూడదు. మనము ఇలాంటి అడ్వర్బ్స్ ముందు మనము ఎలాంటి ప్రిపోజిషన్ని మనము యూజ్ చేయము. నెక్స్ట్, హీ వాజ్ బిజీ ఆల్ ద ఈవినింగ్స్ డాష్ ఆల్ ద ఈవినింగ్స్. ఇక్కడ మనం ఎలాంటి ప్రిపోజిషన్ మనము యూజ్ చేయొద్దు. దే ఆర్ టాక్ టు హిమ్ డాష్ ఎస్టర్డే. ఆన్ ఎస్టర్డే అంటామా, ఇన్ ఎస్టర్డే అంటామా. ఎస్టర్డే అనేది ఏంటిది ఇక్కడ, అడ్వర్బ్. సో వీటి ముందు మనము ఎలాంటి ప్రిపోజిషన్ మనము యూజ్ చేయము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, మనం ఇప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకున్నాం. ఆన్ అంటే ఏంటంటే పైన, ఆన్ అన్న పైనే, ఆన్ టు అన్న పైనే, అప్ అని అన్న పైనే. ఇప్పుడు మనము ఆన్ టు అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. ఆన్ టు అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూమెంట్తో వచ్చి సర్ఫేస్ మీద వచ్చి ఉంటుంది, అప్పుడు మనము ఆన్ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఆన్ అనే ప్రిపోజిషన్ని ఆల్రెడీ సర్ఫేస్ మీద ఉంటే, మనం ఎలాంటి మూమెంట్ లేకుండా ఆల్రెడీ సర్ఫేస్ మీద ఉంటే మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, the cat jumped onto the table. The cat jumped onto the table. అంటే ఇక్కడ ఆల్రెడీ జంప్డ్ అంటే ఏంటిది, మూమెంట్. సో మూమెంట్ వచ్చి అది ఎక్కడ ఆగింది, టేబుల్ మీద ఉంది. సో ఆన్ టు అనేది ఏంటిది, ఇప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. అంటే మూమెంట్ ఉన్నప్పుడు మనము ఆన్ టు అనే ప్రిపోజిషన్ వాడాలి. ఆల్రెడీ మనకు అక్కడ ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్. అంటే
ఆల్రెడీ మనకు అక్కడ టేబుల్ పైన క్యాట్ అనేది ఉన్నది, అంటే ఎలాంటి మూమెంట్ లేదు కాబట్టి మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాం. ద క్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్ అంటాము, ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అని అంటాం. అంటే మూమెంట్ ఉన్నప్పుడు ఆన్ టుని యూజ్ చేస్తాము, ఎలాంటి మూమెంట్ లేకుండా ఒకే దగ్గర ఉన్నప్పుడు సర్ఫేస్ పైన ఉంటే మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, మూవ్ ద బుక్స్ ఆన్ టు ద షెల్ఫ్. సో బుక్స్ని తీసుకొని అక్కడ పెట్టి షెల్ఫ్లో పెట్టాను, అంటే ఇక్కడ నుంచి షెల్ఫ్లో మనం అక్కడికి పెట్టమని అంటున్నాం, షెల్ఫ్లో పెట్టమంటున్నాం, అంటే మూమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఆన్ టు అనే ప్రిపోజిషన్ మనం ఇక్కడ యూజ్ చేసాము. నెక్స్ట్, షీ క్లైంబ్డ్ ఆన్ టు ద రూఫ్. ఆమె రూఫ్ పైకి ఎక్కుతుంది. సో మనం ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్ పైకి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ ఆన్ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఆన్ టు అనే ప్రిపోజిషన్ని నార్మల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వాక్డ్ కానీ క్లైంబ్డ్ అన్నప్పుడు మనము ఆన్ టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, హీ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. హీ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్. ఆయన ట్రైన్ దిగాడు దేనిపైనకి? ప్లాట్ఫామ్ పైనకి. అంటే ట్రైన్ నుంచి వెళ్ళి ప్లాట్ఫామ్ పైనకి దిగాడు, అంటే మూమెంట్ అనేది జరిగింది. సో అప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ వాడడం అనేది జరిగింది. నెక్స్ట్, ఏం లేదండి, సింపుల్ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూమెంట్తో వచ్చి సర్ఫేస్ మీద ఉంటే మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆల్రెడీ సర్ఫేస్ పైన అంటే ఎలాంటి మూమెంట్ లేకుండా ఆల్రెడీ అక్కడే ఉంటే మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ఆన్. నెక్స్ట్, అపాన్ అంటే ఏంటంటే పైన, అంటే మనం ఇక్కడ రెండు ప్రిపోజిషన్ ఆన్ ప్లస్ నెక్స్ట్ అప్, ఈ రెండు యొక్క ప్రిపోజిషన్స్ తోటి మనకు ఆన్ అనే పైన అనే మీనింగ్ అనేది వస్తుంది. అప్ అన్న పైన, ఆన్ అన్న పైన. సో అపాన్ అంటే పైన ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదైనా జరిగినప్పుడు, సడన్గా జరిగినప్పుడు మనము అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఈజీగా అపాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అపాన్ డిక్లరేషన్ ఆఫ్ హర్ రిజల్ట్ షీ రష్డ్ టువర్డ్స్ హర్ మదర్. అపాన్ డిక్లరేషన్ ఆఫ్ హర్ రిజల్ట్, ఆమె రిజల్ట్ రాగానే షీ రష్డ్ టువర్డ్స్ హర్ మదర్. ఆమె వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరికి అనేది వచ్చింది. అపాన్ డిక్లరేషన్ ఆఫ్ హర్ రిజల్ట్, అంటే రిజల్ట్ రాగానే, అంటే ఆమెకి రిజల్ట్ వచ్చింది, సంథింగ్ హ్యాపెన్స్. సో రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి మనకి సంథింగ్ అనేది హ్యాపెనింగ్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అపాన్ అనే ప్రిపోజిషన్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సంగీత గాట్ మ్యారీడ్ ఇమ్మీడియట్లీ అపాన్ పాసింగ్ అవుట్ ద కాలేజ్. ఆమె కాలేజ్ అయిపోగానే సంగీత ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకుంది. అంటే ఇక్కడ మనకి సంథింగ్ ఏదో జరిగింది. ఏంటిది? కాలేజ్ అయిపోగానే, అంటే ఆమె చదవడం కంప్లీట్ కాగానే ఏంటిది? ఆమె మ్యారేజ్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే మనకు సంథింగ్ జరిగినప్పుడు మనము అపాన్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేస్తాము. అపాన్ని మనం ఇంకెప్పుడు యూజ్ చేస్తామంటే బిట్వీన్ టూ నౌన్స్, రెండు నౌన్స్ మధ్యలో మనము అపాన్ అనే ప్రిపోజిషన్ని వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ వర్క్డ్ హార్డ్ ఇయర్ అపాన్ ఇయర్. అంటే మన ప్రతి ఇయర్కి ఆయన ఇంకా బాగా వర్క్ చేస్తున్నాడు, ఇంకా కష్టపడే అతను ఇంకా వర్క్ ఎక్కువగా చేస్తున్నాడు, బాగా వర్క్ చేస్తున్నాడు. సో మనకి ఇక్కడ ఇయర్ అనేది ఏమవుతుంది? నౌన్. ఇక్కడ ఇయర్ కూడా నౌన్. సో రెండు నౌన్ల మధ్యలో మనము అపాన్ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, వీ క్రాస్డ్ ఫర్దర్ మైల్ అపాన్ మైల్. సో మైల్ అనేది ఏంటిది? ఇక్కడ మైల్ అంటే నౌన్. సో ఈ రెండు మైళ్ళ మధ్యలో మనము అపాన్ నౌన్ల మధ్యలో మనము అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, అపాన్ అనే ప్రిపోజిషన్ మనం మూమెంట్ గురించి మాట్లాడినప్పుడు అపాన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. అలాగే మనం ఆ మూమెంట్ గురించి మాట్లాడినప్పుడు రెండు రకాల ప్రిపోజిషన్ మనము యూజ్ చేస్తున్నాం, అపాన్ అండ్ ఆన్ టు. అపాన్ అండ్ ఆన్ టు, వీటన్నిటిని మనము ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేస్తుంటాం. మనం ఆన్ టుని ఎప్పుడప్పుడు యూజ్ చేయాలంటే ఎక్కువగా వాక్ వచ్చినప్పుడు, క్లైంబ్ వచ్చినప్పుడు ఆన్ టు అనే ప్రిపోజిషన్ని వాడాలి. నెక్స్ట్, మూమెంట్ వచ్చినప్పుడు అపాన్ ప్రిపోజిషన్ ఎలా వాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, we were put upon this earth for a purpose. మనం ఈ భూమి మీదకి ఏదో ఒక పర్పస్ మీదకి వచ్చాం కదా, పర్పస్ వల్లనే వచ్చాం కదా. సో అపాన్ అనేది మూమెంట్ ఉన్నప్పుడు మనం అపాన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, హీ ఫెల్ అపాన్ ద గ్రౌండ్. ఆయన ఎక్కడ పడిపోయాడు? గ్రౌండ్ పైన పడిపోయాడు. ఫెల్ అంటే ఏంటిది? పడిపోవడం. ఎక్కడ పడిపోయాడు? గ్రౌండ్ పైన. సో అపాన్ అనేది ఏంటిది? పైన, అంటే మూమెంట్ అనేది జరిగింది, అని పడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ అపాన్ అనే ప్రిపోజిషన్ మనము ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. అపాన్ అనే ప్రిపోజిషన్ జనరల్గా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డిపెండ్, కంగ్రాచులేట్, ఎక్స్పీరియన్స్, హ్యాపెన్, ఇన్సిస్ట్, వీటి దగ్గర మనము అపాన్ అనే ప్రిపోజిషన్ని వాడుతుంటాం. మోర్ ఫార్మల్గా ఉన్నప్పుడు మనము
వీటి ముందు మనం అపాన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, దే కంగ్రాచులేటెడ్ హిమ్ అపాన్ హీ సక్సెస్. ఆయన సక్సెస్ మీద ఆయనను కంగ్రాచులేషన్ అంటే అభినందించడం జరిగింది. సో అపాన్ అనే ప్రిపోజిషన్ మనం ఇక్కడ వాడడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అపాన్. ఓకే ఫ్రెండ్స్,